విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సన్నబియ్యం భోజనం పథకాన్ని గురువారం ప్రారంభించారు. ప్రభుత్వం విద్యార్థులకు మెరుగైన భోజనం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు దశలవారీగా అమలు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీదేవి, గోపాలరాజు, ప్రదీప్ కుమార్, మండల విద్యాశాఖ అధికారి విమలమ్మ పాల్గొన్నారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. అన్ని రంగాల్లో కూడా అబ్బాయి కన్నా అమ్మాయిలనే ముందంజలో ఉంటుంది. అన్ని రంగాల్లో ఉన్నాయి, ఎన్ని ఉన్నా మనిషికి ఆరోగ్యం మనం ఏది సాధించాలనుకున్నాం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి వారి రానివ్వండి, మన విద్యామంత్రి రానివ్వండి, మన నియోజకవర్గ ఎమ్మెల్యే అలాగే జిల్లా మంత్రి వారు మన కోటపల్లి శ్రీనివాసరావు రానివ్వండి, ముఖ్యంగా పిల్లల గురించి ఆలోచించడం జరిగింది. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలండి. కనుక ఇది మంచి అవకాశం, దీన్ని చక్కగా వినియోగించుకొని మంచి భోజనం చేయండి. చేయడమే కాకుండా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే రాబోయే భవిష్యత్తులో ప్రతి రంగంలో కూడా మీరు రాణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి ఏ అవకాశం వస్తుందో తెలియదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అంటే నేను సాధించలేనేమో, నేను మాట్లాడలేనేమో అనుకుంటారు, కానీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. అంటే కొందరు ఏంటంటే డయాస్ మీద మాట్లాడుతారు, వాళ్ళకి ఆ సబ్జెక్టే ఉంటుంది, కొందరు డయాస్ మీద మాట్లాడలేదు. ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు కొందరు పాపం అక్కడ డయాస్